నిన్న మనం శ్రీరాముడి ప్రశ్నకి వశిష్ఠుల వారి సమాధానాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. శ్రీరాముడి ప్రశ్న ఏమిటి అంటే, ఈ భ్రాంతికి, ఈ అజ్ఞానానికి కారణం ఏమిటి? ఎందుకు ఈ అజ్ఞానం వచ్చింది? ఏమిటి కారణం దీనికి? నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి మావాడు, ఏమిటో ఉన్నటువంటి మారిపోయాడు, ఏమిటి కారణం తెలియదు. ఏమిటో ఏమైందో వాడికి తెలియదు. కొంతమంది ఏవైనా కారణాలు చెప్తే చెప్పవచ్చేమో, కానీ ఆ కారణంతోనే మారాడా వీడు అని అనిపిస్తుంది. కొందరు మంచివాళ్ళుగా మారిపోతారు, కొంతమంది రౌడీలుగా మారిపోతారు. ఇదేమిటి విచిత్రం అని అనిపిస్తుంది. అలా ఎందుకు మారారు అంటే దానికి కారణం చెప్పలేనట్టుగా ఒక ఉదాహరణ అంతే. అలాగే ఈ భ్రాంతికి కారణాన్ని చెప్పలేం, అజ్ఞానానికి కారణాన్ని చెప్పలేం. ఈ అజ్ఞానానికి క్రమం ఏమిటి అని కూడా అడిగాడు శ్రీరాముడు. ఏ క్రమంలో వచ్చింది ఇది అని అంటే, ముందు ఇలా అయ్యి దాని తర్వాత అజ్ఞానం పెరిగి, ఆ అజ్ఞానం పెరిగిన అజ్ఞానమే ప్రపంచంగా మారిందా? ఈ దేహ భ్రాంతి వచ్చిందా? ఏమిటి, ఎట్లా వచ్చింది? క్రమం ఏదైనా ఉందా దీనికి అంటే క్రమాన్ని కూడా చెప్పలేము. ఎందుకు ఆ క్రమాన్ని గురించి అడిగాడు శ్రీరాముడు అంటే, ఈ సృష్టి విషయంలో ఉపనిషత్తులు ఒక క్రమాన్ని చెప్తున్నాయి. ఈ క్రమంలో ఈ సృష్టి వచ్చింది అని. అదే మనం పంచభూతాలు అని పిలుస్తాం. ఈ పంచభూతాలు కూడా 5 ఒకసారి పుట్టలేదు. ఈ 5 ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి నుంచి ఇంకొకటి అలా పుట్టాయి అని వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ క్రమ సృష్టి వచ్చినట్టుగా క్రమంగా వచ్చిన దాన్ని అజ్ఞానం అని ఎట్లా అంటావు? క్రమంగా రాదు కదా అని ఒక మనస్సులో ప్రశ్న పెట్టుకుని శ్రీరాముడు అడిగాడు. క్రమం ఉంది అని చెప్తే ఇబ్బంది ఉంది, అందుకని ఆ క్రమం కూడా లేదు. మరి ఆ క్రమాన్ని ఎందుకు చెప్పాయి వేదాలు అనే విషయాన్ని చెప్పాలి. అందుకోసమే ఇక్కడ వశిష్ఠుల వారు సమాధానం చెప్తున్నారు. నిన్న మనం చెప్పుకున్నాము, సముద్రంలో తరంగాలలాగా ఎలాగైతే సముద్రము సత్యమై తరంగం అసత్యమై వచ్చిపోతుందో, అలాగే ఈ ప్రపంచం కూడా, ఈ ప్రపంచాన్ని తరంగంలాగా చూడు, ఆ ఈశ్వరుణ్ణి, భగవంతుడిని, ఆ పరమాత్మని సముద్రంలాగా చూడు అని ఒక సులభమైన ఉపాసన మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని మనకు తెలిపారు. అలాగే ఆ గాజు గది అంటారు, అద్దాల మంటపం అని పిలుస్తారు. ఆ అద్దాల మంటపంలో వెళ్తే మనం ఆ అద్దాలని ముక్కలు ముక్కలుగా అంటించి ఉంటారు. అక్కడికి వెళ్ళామనుకోండి, లోపల నించున్నాం, అటు ఇటు చూస్తే ఉన్నది మనమే, కానీ చాలామంది ఉన్నట్టుగా కనిపిస్తారు. అయ్యో ఇన్ని ముఖాలు ఉన్నాయా మనకి అని పిల్లలు భ్రమిస్తారు కూడా, ఇంతమంది వచ్చేసారే అని. కొంతమంది భయపడతారు, కొంతమంది ఆటలాడుకుంటారు భ్రమ వల్ల. మనమైతే అట్లాగే చూస్తూ ఉంటాం, మనకు ఆ భ్రమ పోయింది కాబట్టి. చిన్నప్పుడు మనము అలాగే ఉన్నాము, పెరిగి పెద్దయ్యాక భ్రమ పోయింది కాబట్టి అట్లా ఉన్నాం. ఇది జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా. ఆ గాజు పెంకుల్లో అంతమంది కనిపించగానే అంతమంది ఉన్నారు అని కాదు కదా. అలాగే మనం లోపల వెళ్ళిన వాడు మాత్రమే సత్యమైనట్టుగా ఈ ప్రపంచంలో ఇన్ని పదార్థాలు, జడ పదార్థాలు కనిపిస్తూ ఉన్నా కూడా, ఈ పంచభూతాల నుంచి వచ్చినవి ఇవన్నీ కనిపిస్తున్నా కూడా, ఆ పరమాత్మ ఒకటి మాత్రమే సత్యము అనేది తెలుసుకో అని నిన్న ఉపదేశం చేశారు. ఈరోజు ఇంకా కొన్ని విషయాల్ని మనకు తెలుపుతున్నారు. స్థితాస్తరంగా సలిలే యథాంతరతరంగితే సృష్టి శబ్దార్థరహితా తతాంతః సృష్టయః పరే. నీటి యందు తరంగాలు పైకి లేస్తూ నీటిలోనే కలిసిపోతూ ఉన్నాయి. స్థితాః తరంగాః సలిలే, నీరులోనే కలిసిపోతూ ఉన్నాయి. అవి నీరు కన్నా వేరే కాదు. తరంగాల్ని నీరు కన్నా వేరే అని ఎవరు అనరు, ఒక పేరు ఉంది అంతే. తరంగము అలా అని ఒక పేరు ఉంది అంతే. పేరున్నంత మాత్రాన అది వేరే అని చెప్పలేం మనం. ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావు అయితే అంటే వ్యవహారం కోసం పెట్టుకున్నాం. అయితే వ్యవహారం అసత్యమా అంటే పూర్తిగా అసత్యం కాదు, నువ్వు వ్యవహరిస్తున్నంతసేపు సత్యం అంతే. అది నువ్వు వ్యవహారం చేశావు అని సత్యం కాలేదు, అది ఆ వ్యవహార సమయంలో మాత్రమే సత్యం. వ్యవహార సత్యాన్నే సత్యం అని అంగీకరించలేం. అసలైన సత్యం ఒకటి ఉంది, దాన్ని పరమార్థ సత్యం అంటారు. ఆ పరమార్థ సత్యమే పరమాత్మ, దాన్ని తెలపాలి. అది సముద్రం. ఆ సముద్రాన్ని గురించి చెప్తున్నారు. ఆ తరంగాలు నీరే అయి ఉన్నాయి తప్ప వేరే కాదు. వాటికి వేరే ఉనికి లేదు. తరంగాలకి నీరు లేకుండా, సముద్రం లేకుండా తరంగాల్ని చూపించు అంటే చూపించలేం. ఇది లేకుండా అది లేదు కాబట్టి, అది లేకపోయినా ఇది ఉంది కాబట్టి, ఇది పరమార్థ సత్యము, అది వ్యవహార సత్యం, ఇంతే. అలా ఆ తరంగాలు నీరే అయి ఉన్నాయి. అలాగే
బ్రహ్మమందు సృష్టి తరంగాలు పైకి లేస్తూ మళ్ళీ ఆ బ్రహ్మలోనే లీనమైపోతున్నాయి తరంగాల్లాగా. అలా ఆ సృష్టి తరంగాలు లేచేపటికి వాటిని భూమండలము అని, బ్రహ్మాండము అని, ఏదో బ్రహ్మలోకము అని, వైకుంఠలోకము అని అలా వేరే వేరే పేర్లతో పిలుస్తున్నామంతే. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి సత్యంగా అంటే ఆ సముద్రం లాంటి పరమాత్మలోనే ఉన్నాయి. మరి ఇవేమిటి ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఇవి తరంగాల్లాగా కనిపిస్తున్నాయి. మరి వీటిని ఎందుకు మనం వ్యవహరిస్తున్నాము? వ్యవహారం కోసం వ్యవహరిస్తున్నాం. అయితే వ్యవహారం సత్యమైందా అంటే పూర్తిగా సత్యం కాలేదు. అది ఆ విషయం అక్కడ తెలపటం. మళ్ళీ ఆ పరమాత్మలోనే లయమైపోతున్నాయి. అంటే పరమాత్మలో ఉన్నట్టే కదా అనే ప్రశ్న. పరమాత్మలో ఉన్నట్టే అయితే ఇది సత్యమే కదా, ప్రపంచం సత్యమే కదా. అలా రెండు సత్యాలు కావు కదా, ఒకటే సత్యం కదా ప్రపంచంలో ఉంటుంది. రెండు సత్యాలను ఎలా అంగీకరిస్తావు? అందువల్ల ఉన్నది పరమాత్మ సత్యం ఒకటే. ఇది మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతోంది, మళ్ళీ ఆ మధ్యలోనే వస్తోంది. అలా వచ్చేందుకు కారణం ఏమిటి అని తెలుసుకోవాలంతే. తరంగం ఉంటేనే సముద్రము అంటే తరంగాలు లేని సముద్రం ఉండకూడదు అసలు. కానీ మధ్యలోకి వెళ్ళి చూసామనుకోండి మనం, అలా నిశ్శబ్దంగా గంభీరంగా తరంగాలు లేకుండా ఉంటుంది సముద్రం. ఆ పై కుండ చివరిలో కొట్టుకున్నట్టుగా తరంగాలు కొట్టుకుంటూ ఉంటాయి. కొద్ది దూరం వెళ్ళాక లోపలికి తరంగాలు లేని సముద్రం ఉంటుంది, అవునా కదా? అలాగే ఈ తరంగాలు లేస్తూ పోతూ ఉండటానికి కారణం ఏమిటి అని వెతికితే అనేక కారణాలు ఉన్నాయి దానికి. అక్కడికి ఆ చెలియల కట్ట అక్కడికి అయిపోయింది, అక్కడికి నీరు అయిపోయింది, దాన్ని దాటి రాలేదు సముద్రము. దానికి అనేక కారణాలు. ఆ భూమండల శక్తి అనండి, లేదా ఆ సముద్రానికి ఒక ఆ విధి, ఆ నియతి అనుకోండి. దానివల్ల అక్కడికి వచ్చి ఆగటం వల్ల ఆ వేగం వచ్చి కొట్టుకొని అది సముద్రం తరంగాలుగా మనకు అక్కడ కనిపిస్తోంది. మధ్యలో అది కనిపించటం లేదు. అలాగే ఈ సృష్టి జడమంతా కూడా కనిపించటానికి ఏమిటి కారణము అంటే అనేక కారణాలు. అవిద్య, అజ్ఞానము, కామము, మోహం, ఇవన్నీ కూడా కారణం. ఈ కారణాల వల్ల ఈ ప్రపంచం కనిపిస్తోంది. సముద్రాన్ని నువ్వు చూడలేక తరంగాల్ని మాత్రమే చూస్తున్నావు. సముద్రాన్ని చూడాలి, పరమాత్మని చూడాలి, ఏకారణవ స్వరూపంగా చూడాలి అని చెప్పారు కదా. ఆ ఏకారణవ స్వరూపాన్ని పరమాత్మ చూడగలగాలి మనం. అందుచేత అవి బ్రహ్మ నుండి వేరే కావు. ఈ సృష్టులన్నీ కూడా ఆయన నుండి పుట్టి ఆయనలోనే లయమైపోతున్నాయి. కాబట్టి ఇవి ఆయన కన్నా వేరే కావు, ఆయనే అయి ఉన్నాయి అని మనకి అర్థమయ్యే భాషలో మనకి చాలా దగ్గరగా వచ్చి చెప్పారు. ఇదే సిద్ధాంతం కాదు. ఆయన నుంచి పుట్టి ఆయనలోనే లయిస్తున్నాయి అనేదే సిద్ధాంతం కాదు. అలా చెప్తే మనం శ్రద్ధగా చదువుతాం. మనకి తెలిసిన భాష అది. ఎవరో ఒకళ్ళు కావాలి ఈ సృష్టి చేసేందుకంటే సృష్టి ఎవరు చేయలేదు నాయన అని చెప్పారు. పోనీ అది ఒప్పుకుందాం. మరి అయితే ఇది ఎట్లా వచ్చింది అంటే ఆయన నుండే వచ్చింది. అది అక్కడ ఆయన శక్తి, సంకల్ప శక్తి అని అంటాం దాన్ని. ఓహో, ఇది సంకల్ప శక్తితో వచ్చిందా? ఆయన సంకల్ప మాత్రంతోనే ఇంత సృష్టి చేశాడంటే ఆయన శక్తి ఎంతటిది అని ఆయన గురించి ఆలోచన చేస్తాం. అందువల్ల అలా మనల్ని అభిముఖీకరణం అంటారు. అంటే ఆయన వైపు తిప్పుకుని మనం అటు తిరిగి కూర్చున్నాం ఆయనకి వెన్ను చూపిస్తూ. ఆయన ఏదో చెప్పారు, మీకు అందరికీ చాక్లెట్ పెడతాను, పిల్లలందరూ ఇటు తిరిగారు, అప్పుడు చెప్తా. అలాగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పి మనకి శాస్త్రాన్ని ఉపదేశం చేయటం. అందుకోసం చెప్పిన మాట అది. నసర్గే తిష్టతి పరం సర్గస్థిష్టతి నోపరే అవయవావయవివత్ సత్తానవయవైస్తయో. పరబ్రహ్మము సృష్టి యందు లేదు. నసర్గే తిష్టతి పరం. పరబ్రహ్మ ఎక్కడ ఉంది అంటే సృష్టిలో ఉంది అని చెప్పకూడదు. సృష్టిలో పరబ్రహ్మ లేదు. సృష్టి వేరేగా పరబ్రహ్మమందు లేదు. సృష్టి అయితే సృష్టి ఎక్కడ ఉంది అంటే పరబ్రహ్మలో ఉంది అన్నారు కదా. అది వేరేగా ఉందా? వేరేగా ఉంది అంటే దానికి ఒక సత్యత్వం వస్తుంది. ఇది సత్యం, అది సత్యం అని రెండు సత్యాలు ఎలా అండి? అందువల్ల ఇది వేరేగా లేదు. ఆ వేరేగా అనే పదం చేర్చుకోవాలి అక్కడ. సర్గ తిష్టతి నో పరే, భిన్నంగా లేదు, వేరేగా లేదు. ఏదో నువ్వు సంచి పట్టుకున్నట్టుగా ఆయన పట్టుకోలేదు. ఈ సంచి నీ దగ్గరే ఉంది, సంచిలో ఏదో పదార్థం వేసుకున్నాం అట్లా కూడా కాదు. ఇది సంచియే తానై ఉంది అంతే. అలా ఈ సృష్టి అంతా కూడా పరబ్రహ్మలో వేరేగా లేదు, అది అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి మాయా ప్రతిభాస మాత్రమే అయి ఉంది. ఎలా ఇది వచ్చింది అంటే మాయా ప్రతిభాస. కళ్ళజోడు పెట్టుకుని ఆయా కళల్లో ప్రపంచం ఉంది అని చూసినట్టుగా నువ్వు కళ్ళజోడు పెట్టుకున్నావు,
ఏదో నీకు రోగం వచ్చింది, అది రోగం, అది కామర్లు వచ్చాయనుకోండి, ఇప్పుడు ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంది. ఏమిటి కారణం అంటే వాడి కంటి దోషం. అది అలా ఉందా ప్రపంచం అంతా? అలా లేదు. అందువల్ల అలా చూస్తున్నాము, ఎలాగైతే అక్కడ భ్రమిస్తున్నాము, ఇది మాయా ప్రతిభాస. ఇది ప్రపంచం అనేది మాయా ప్రతిభాస. జ్ఞానులు ఒక సత్తను, బ్రహ్మను మాత్రమే చూస్తున్నారు, బ్రహ్మదర్శనాన్ని మాత్రమే చూస్తున్నారు, వారిని జ్ఞానులు అంటున్నాం. సృష్టి బ్రహ్మలకు అవయవి సంబంధము లేదు అని స్పష్టంగా చెప్పారు. సత్తా అనవయవైస్తయోహో అవయవివత్. మనం ఒక అంగము, ఒక అంగి, ఒక అవయవి అని పిలుచుకుంటున్నాం. శరీరం, ఆ శరీరానికి ఇవన్నీ అవయవాలు. ఈ అవయవాలు కలిగింది శరీరము, లేదా ఆ లోపల ఉన్న ఆ జీవాత్మ. అలా అటువంటి సంబంధము సృష్టికి బ్రహ్మకి లేదు. పరబ్రహ్మ యొక్క అవయవాలు ఇవి అని చెప్పేందుకు వీలు లేదు. ఆ సృష్టి అంతా కూడా ఆయనలో ఉంది, కానీ వేరేగా లేదు. ఆ సృష్టిలో ఆయన అయితే లేడు. నిన్న మనం గీతాచార్యుడి మాట గుర్తు చేసుకున్నాం కదా, నత్వహం తేషు తే మయి, నత్వహం తేషు తే మయి, నేను వాటి యందు లేను, అవి నా యందు ఉన్నాయి అని ఆ కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా. ఇప్పుడు ఈ జరుగుతున్న సన్నివేశాన్ని ఎప్పుడు స్థితస్య గతి చింతనీయ అని చెప్తారు. ఉన్న పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, లోక వ్యవహారాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అని. ఇప్పుడు స్వామిజీ ఒక కొత్తది అనుగ్రహించారు అందరికీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ అని. చూశారు అది? దాన్ని ఆలోచన చేస్తే కొంచెం ఇక్కడ చెప్తున్న విషయం బాగా అర్థమవుతుంది మనకి. అక్కడ ఒక ఏదో చార్ట్ ఏదో ఇచ్చారు కదా, ముగ్గు ఇచ్చారు కదా, ఆ ముగ్గు మీద మనం స్కాన్ చేసినప్పుడు అక్కడ కనిపిస్తున్నారు. అక్కడ ఉన్నట్టా లేనట్టా, ఉన్నారా లేరా అంటే నువ్వు ఆ సాధన చేస్తే నీకు అక్కడ కనిపిస్తున్నారు, నువ్వు ఆ సాధన చేయనప్పుడు నీకు అక్కడ కనిపించటం లేదు. అలాగే పరమాత్మ సృష్టిలో ఉన్నట్టా లేనట్టా అంటే ఉండి ఉండనట్టుగా ముందు నువ్వు అర్థం చేసుకుంటావు, తర్వాత ఆయన పూర్తిగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటావు. పూర్తిగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటే ఉన్నది ఆయన ఒకటే అని నీకు తెలుస్తుంది, ఉన్నది ఆ పరబ్రహ్మ పరమాత్మ ఒకటే అని నీకు తెలుస్తుంది. అలా మన చుట్టూ జరుగుతున్న వాటిని, ఆ వ్యవహారాలని కూడా మనం పోల్చుకుంటూ వేదాంతానికి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే బుద్ధికి వెళ్ళదు. అన్నీ కుదరకపోవచ్చు, కొన్ని మనకు అర్థమవుతుంది, దీంతో పోల్చి చూసుకోవచ్చు అని. అటువంటి వాటిని మనం ఉదాహరణగా తీసుకుని, అవన్నీ గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్, భగవంతుడు ఇచ్చిన ఉదాహరణలు అవన్నీ కూడా అవి తీసుకుని మనం అర్థం చేసుకోవాలి, తప్పులేదు. ఎందుకంటే వారు కూడా అటువంటి ఉదాహరణలే చూపిస్తున్నారు కదా. సముద్రము, తరంగాలు, మట్టి, కుండ, బంగారము, ఆభరణాలు, ఇవే కదా చూపిస్తున్నారు. అలాగే మనం కూడా ప్రయత్నం చేయాలి. మన చుట్టూ జరుగుతున్నవి, మనలో జరుగుతున్నవి, మన వల్ల జరుగుతున్నవి, ఇవన్నీ ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి వీటన్నిటినీ అక్కడికి తిప్పాలి. ఈ మార్గాలన్నీ కూడా అక్కడికే. త్వమసి సరితాం అర్ణవ ఇవ, నువ్వు నదులకి అర్ణవ, సముద్రంలాగా ఉన్నావు. అన్ని నదులు వెళ్ళి ఎట్లాగైతే సముద్రంలో కలుస్తాయో అట్లాగే నీ మార్గాలు, నీ ఆలోచనలు ఇవన్నీ కూడా పోయి పరమాత్మలో కలవాలి. ఎందుకంటే ఇవన్నీ అటు నుంచి వచ్చినవే కాబట్టి వీటన్నిటిని అటే తిప్పితే, అటే కలిపితే మీదంతా ఏకరసస్వరూపంగా, చిదేక రసరూపిణి అంటారు కదా అమ్మవారిని, చిదేక రసంగా కనిపిస్తుంది. చిత్ అంటే జ్ఞానం, ప్రకాశం, చైతన్యం, ఆనందం, ఆనందస్వరూపంగా కనిపిస్తుంది. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, అవయవి సంబంధం అనేది లేదు. అలా ఎప్పుడు అనుకోవద్దు, అది పొరపాటు. ఎందుకు అంటే అవయవాలలో ఉండే అవయవి, ఇక్కడ చాలా పెద్ద చర్చ పెట్టారు వ్యాఖ్యానంలో. ఆ చర్చని మనం అర్థం చేసుకుందాం. అవయవాల్లో ఉండే అవయవి ఒక్కొక్క అవయవంలోనూ పూర్తిగా ఉందా, లేకపోతే విడివిడిగా కొంచెం కొంచెమే ఉందా? అవయవి అని చెప్పాం కదా. ఈ అవయవి ఒక్కొక్క అవయవంలో కూడా విడివిడిగా పూర్తిగా ఉన్నాడా, లేకపోతే కొంచెం కొంచెంగా ఉన్నాడా అనేది ప్రశ్న. దీనికి ఎట్లా సమాధానం? కొద్దిగా ఉన్నాడా అంటే, పూర్తిగా ఉన్నాడు అంటే ఒక్కొక్క అవయవంలోనూ వేరే వేరే అవయవులు ఉన్నారు అని చెప్పాలి. లేదంటే ఒక్కొక్క అవయవంలోనూ పూర్తిగా ఉన్నాడు అంటే, అయితే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అవయవి ఉన్నాడు అని చెప్పాల్సి వస్తుంది. ఇంతమంది నువ్వు అయిపోవాల్సి వస్తుంది. కన్నులో నేను పూర్తిగా ఉన్నాను, అయితే నువ్వే కన్ను, అక్కడ వేరే ఈ పేరు ఏది ఉందో అదే, దాంతో నువ్వు అక్కడ పూర్తిగా ఉన్నావు.
అప్పుడు ఏదైనా అవయవానికి భంగం అయితే మనకు కూడా భంగం అవ్వాల్సి ఉంటుంది. అవయవం ఏదైనా నాశనం అయితే మనకు కూడా పోవాల్సి వస్తుంది, నాశనం రావాల్సి వస్తుంది. కానీ అలా జరగటం లేదు ప్రపంచంలో. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. అంటే అక్కడ ఆ ప్రశ్న వచ్చి దానికి అది సమాధానం పూర్తిగా ఉంది అని చెప్పలేము. కొంచెంగా ఉన్నాడా అంటే కొంచెం అంటే అర్థం ఏమిటి? కొంచెం అంటే ఆ భావన లేకపోతే ఆ స్పర్శని బట్టి చెప్తామా? ఎలా చెప్తాం? అవయవి సంబంధాన్ని ఎలా చెప్తాము అనే ప్రశ్న. ఇప్పుడు పూర్తిగా ఉన్నాడు అన్నామనుకోండి, అక్కడ ఒక తమాషగా చెప్పారు శాస్త్రంలో. ఏమిటి అంటే, ఒక ఆవు ఉంది. ఆవులో మనం పాలు పితికేందుకు పొదుగు దగ్గరికి వెళ్తాం, పొదుగు నుంచి పాలు పితుకుతాం. ఇది అందరికీ తెలిసిన విషయం. లేదు, ఒక్కొక్క అవయవంలోనూ అవయవి పూర్తిగా ఉన్నాడు అని చెప్పామనుకోండి, అయితే చెవి నుంచి పాలు పితకాల్సి వస్తుంది. పూర్తిగా ఉన్నాడు కదా, అయితే చెవి నుంచి పాలు వస్తాయి ఎక్కడైనా? రావు. లేదా మరి చెవి దూరం అయిపోయిందండి పొదుక్కి, అందుకనే మేము తోక నుంచి పితుకుతాం, తోకని పితికితే పాలు వస్తాయా? అలా కూడా రావు. అందువల్ల ఒక్కొక్క అవయవంలోనూ అవయవి పూర్తిగా ఉన్నాడు అని చెప్పలేం. అలా లేని స్థితి పరమాత్మకి ఎప్పటికీ లేదు, పరబ్రహ్మకి ఎప్పటికీ లేదు. పూర్తిగా ఒకడే సర్వవ్యాపి అని వేదాలు చెప్తూ ఉన్నాయి కదా. ఆయనకన్నా భిన్నమైనది, ఆయనకన్నా అతీతమైనది ఏది లేదు అని చెప్తూ ఉన్నాయి కదా. మరి ఇది ఎట్లా సాధ్యం? అందువల్ల అవయవి సంబంధాన్ని చెప్పలేం మనం. అలాగే గోత్వాది జాతిలాగా ఒక జాతి, మనుష్య జాతి ఇలా అంటాం కదా మనం. అలాగే జాతి అంటే మనం వాడే జాతి కాదు, ఇది చాలా పొరపాటు. వృక్షజాతి, మనుష్య జాతి, పశుజాతి, పక్షి జాతి ఇలా. జాతి అంటే జన్మ, ఏ కోవలో జన్మించావు అనేదాన్ని చెప్పింది శాస్త్రం. అది మనం జాతి కులాలు కొట్టుకోవటానికి, ఓట్లు వేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. అది మన దౌర్భాగ్యం, దానికి ఏం చేయలేదు. శాస్త్రం ఏం చేయలేదు. అది మనం మార్చుకుని మనం మాయలో పడిపోయిన దానికి శాస్త్రం కారణం కాదు, అది మన అజ్ఞానమే కారణం. ఇక్కడ ఆ గోత్వాది జాతి నాశనం లేకుండా ఉండవలసి వస్తుంది. ఎప్పుడు అది అలా ఎక్కడా సాధ్యపడటం లేదు. ఆవగింజ ఒకటి, ఇంకా ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక ఆవగింజ, మేరు పర్వతం రెండు ఒకటే అనాల్సి వస్తుంది. అలా రెండు ఒకటి అనే ఆ భావన, అనుభవం ఎక్కడ ప్రపంచంలో మనకి కలగటం లేదు. అందువల్ల అవయవాలు, అవయవి ఒకటి అని ఎక్కడ ఎవరు చెప్పలేరు. ఆ మాటని మనం అనలేము. మరైతే ఇది ఎందుకు కలిగింది? నాకు అవయవంలో నేను అనే భావన ఎందుకు కలిగింది అంటే, అవయవం అనే కాదు, దేహం మొత్తంలోనూ నేను అనే భావన మనకు కలిగింది. ఒక భ్రాంతి వల్ల, ఒక అజ్ఞానం వల్ల కలిగింది. ఇటువంటి అజ్ఞానం పరమాత్మకు ఉండేందుకు సాధ్యమా అంటే ఎప్పటికీ సాధ్యం లేదు. అందువల్ల ప్రపంచాన్ని పరమాత్మ యొక్క అవయవం అని చెప్పలేము. అలా ఆ విషయాన్ని నిరాశ అంటే కొట్టిపడేశారు. అలా మనం ఎప్పటికీ అనుకోరాదు, అనుకోకూడదు అని. అవయవిలో అవయవాలు ఏకదేశంగా ఉన్నాయా, సంపూర్ణంగా ఉన్నాయా అంటే రెండూ కాదు. ఏకదేశంగా ఒకే చోట ఉన్నాయా లేదా పూర్తిగా అంటే రెండు మనం చెప్పలేం. అద్వితీయమైన ఆత్మకు అవయవాలు లేవు కనుక అన్ని వస్తువులు నిరవయవాలై ఉండాలి. ఆయనకు అవయవం లేదు కాబట్టి వస్తువులన్నీ కూడా నిరవయవమై ఉండాలి. అవయవాలు లేకపోతే ఏమైంది? ఒకటే అయింది. అవయవం అంటే విభాగం కదా అండి. విభాగం అంటే ముక్కలు ముక్కలు అయింది అని. విభాగమే లేదు అంటే ఏమై ఉండాలి? ఒకటే అయి ఉండాలి. అది ఒకటే అయి ఉంది కాబట్టి ఏ కారణమో అని చెప్తున్నారు దాన్ని. ఒకే రసం, సముద్రం లాంటిది, పెద్దది. అది నిరవయవాలై ఉండాలి. అదే చెప్పేందుకు ఇక్కడ ఉపదేశాన్ని ప్రారంభించారు. అవయవికి అన్యోన్యాధారత్వం కూడా లేదు. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అని కూడా చెప్పలేం. ఎందుకని అంటే మనం ముందే అనుకున్నట్టుగా ఒక్కొక్క అవయవము పోయినప్పుడు అవయవి పోవాల్సి వస్తుంది. అలా మనం ఆధారపడలేదు కాబట్టి వాటి మీద, అంటే మనం ఇది కాదు అని అర్థమైంది కదా స్పష్టంగా. వాటికి ఏదైనా భంగపాటు కలిగినా కూడా ప్రొద్దునే లేచారు ఎవరో ఒకళ్ళు, ఒక భాగమే పనిచేయలేదు. కొంతమందికి అలా అవుతూ ఉంటుంది కదా. ఒక భాగమే చచ్చుబడిపోయింది. మనమే ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోండి, తిమ్మిరి పని చేయదు, అది దానికి స్పర్శ లేదు. దానేం కొట్టినా గిచ్చినా కాసేపు ఆగి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ప్రారంభం అయితే అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ఏమి తెలియదు. తెలియకపోయినా మనం ఆ బుద్ధిలో అది ఆ అవయవం అయితే ఉంది కాబట్టి ఉన్నది అనే భావనలో ఉన్నావు. అది పని చేయకపోయినా, అది చచ్చుబడిపోయినా కూడా నాకేమీ కాలేదు, నేనున్నాను అని అంటున్నావు.
అంటే నువ్వు అది ఆ అవయవం నువ్వు కాదు అని కదా అర్థం. అలాగే ఈ సృష్టిలో మనం నిన్న చెప్పుకున్నాం కదా, సృష్టిలో ఎన్నెన్ని మార్పులు వచ్చినా కూడా, ఈ సృష్టిలో ఎన్నెన్ని గోళాలు ప్రళయంలో కలిసిపోయినా కూడా, బ్రహ్మాండమే కలిసిపోయినా కూడా ఆ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అవయవము ఈ ప్రపంచము అనేందుకు లేదు. అలాగే ఈ ప్రపంచ నాశనంతో పరమాత్మకి నాశనం కలుగుతుంది అని కూడా చెప్పేందుకు లేదు. ఆయన శాశ్వతుడు అని చెప్పినట్టు అయింది ఈ మాటతో. అది చెప్పేందుకే ప్రయత్నం. అలా చెప్పటం వల్ల అవయవి సంబంధంతో చాలా చిక్కులు వస్తాయి. అన్యోన్యాధారత్వాన్ని కూడా చెప్పలేం. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది అని కూడా చెప్పలేం. అలా చెప్తే కూడా చాలా చిక్కులు వస్తాయి. అందువల్ల బ్రహ్మము జగత్తుపై ఆధారపడి ఉండలేదు అని తెలుసుకోవాలి. అది స్వతంత్రము అని తెలుసుకోవాలి. ఈ జగత్తు ఉంటేనే బ్రహ్మ అని ఎప్పటికీ అనుకోకూడదు. జగత్తు బ్రహ్మలో స్ఫురించింది అని మాత్రమే తెలుసుకోవాలి. ఆ స్ఫురణ ఏమిటి అంటే అది భ్రాంతి, అది మాయ, అది అవిద్య, అది అజ్ఞానం. దాన్ని పోగొట్టుకోవాలంతే. సముద్రంలో అలలు పుట్టాయి, వచ్చాయి తరంగాలంతే. ఆ తరంగాలు వచ్చినట్టుగా ఈ సృష్టి ఆ బ్రహ్మలో వచ్చింది అనే విషయాన్ని అంత మనస్సులో పెట్టుకుని వారు ఆ ఉపదేశం చేశారు. చిద్రూపేణ స్వసంవిత్య స్వచిన్మాత్రం విభావ్యతే స్వమేవ రూప హృదయం వాతేన స్పందనం యథ. ఇక క్రమసృష్టి అనేది ఒకటి చూస్తాం మనం. ఈ క్రమసృష్టి ఎక్కడ చెప్పారు అంటే ఉపనిషత్తుల్లో చెప్పారు. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ. అంటే ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు. అలా ఆ వరసంతా కూడా పంచభూతాల సృష్టి క్రమాన్ని చెప్పారు అక్కడ. మరి ఈ సృష్టి క్రమాన్ని చెప్పారే, దీనికి అర్థం ఏమిటి? సృష్టి చెప్పారు అంటే క్రమంగా వచ్చినట్టే కదా లెక్క. ఒక వంశం, భారద్వాజ వంశం, ఆ వంశం నుంచి ఇవన్నీ అలా ఒక క్రమం కనిపిస్తున్నప్పుడు దీన్ని అజ్ఞానం అని ఎట్లా అంటారు అని ప్రశ్న వస్తుంది మళ్ళీ. అజ్ఞానం అంటే ఉన్నట్టుండి నువ్వు తాడును చూడంగానే పాము, ఎప్పుడు పాము అనే భ్రమ కలిగింది? నిదానంగా ముందు తోక, తర్వాత దాని చర్మము, తర్వాత బుసలు కొట్టడం వినిపించటము, తర్వాత దాని కూరలు కనిపించడము, తర్వాత నాలుగు కనిపించటము, ఇవన్నీ అయ్యి నిదానంగా ఏమైనా ఇది పాము అనే భ్రమ కలిగిందా? లేదు కదా. ఒకేసారికి అమ్మో పాము అన్నాం అంతే. అదే భయం కదా కలిగింది. మరి ఇలా ఉన్నప్పుడు సృష్టి క్రమాన్ని చెప్తూ ఉంటే ఇది ఉన్నట్టుండి పుట్టింది అజ్ఞానం ఇది అని ఎట్లా అంటారు మీరు? ఉన్నట్టుండి పుడితే వేదం అట్లా ఎందుకు చెప్తుంది అని ప్రశ్న. ఆ ప్రశ్నని మనసులో ఉంచుకుని శ్రీరాముడు అడిగాడు కాబట్టి దానికి సమాధానం చెప్తున్నారు. చిద్రూపేణ స్వసంవిత్య స్వచిన్మాత్రం విభావ్యతే స్వమేవ రూప హృదయం వాతేన స్పందనం యథ. ఎలా వచ్చింది ఇది ఈ సృష్టి అంటే వాయువులో చలనము కల్పించబడినట్టుగా. అంటే అలా వాయువు ఉందా లేదా? ఇక్కడ వాయువు ఉంది. చలనం కల్పించబడటం అంటే దానిలో ఒక స్పందనం. ఆ స్పందనం అవుతూనే ఓహో ఇక్కడ గాలి ఉంది, ఇక్కడ వాయువు ఉంది, మనకు తగులుతుంది, తగలంగానే తెలుస్తుంది. అలా అవిద్యయందు ప్రతిఫలించిన జ్ఞానం వల్ల చిన్మయ పరబ్రహ్మ తనయందు చిన్మాత్ర రూపకమైన జగత్తును కల్పించుకుంటోంది. ఆ పరమాత్మే ఈ జగత్తుని తనలో కల్పించుకుంటోంది. ఆ ఆత్మన ఆకాశ సంభూత అనుకున్నాము కదా. అలా ఆ మొదలైన వాక్యాలతో క్రమసృష్టిని చెప్పిన వేదవాక్యాలకు ఇక అర్థం చెప్తారు. అది అలా వచ్చింది అని. అంటే ఆయన ఏదో కూర్చుని ఆకాశాన్ని తయారు చేద్దాము అని అనుకుని ఒక 10 రోజులు ఆకాశం తయారు చేసి ఇంకో 20 రోజుల్లో వాయువుని తయారు చేసి అట్లా కాలేదు. ఒక స్పందనం, ఒక బుద్ధి స్పందనము, ఒక చైతన్య స్పందనంతో ఈ సృష్టి వచ్చింది అని అలా అర్థం చేసుకోవాలి. అలా జరిగిందా అంటే అలా జరగలేదు అని తర్వాత చెప్తారు. ప్రస్తుతానికి అలా అర్థం చేసుకోవాలి. తత్కాలమేష శబ్దాణు చిచ్చమత్కార రూపధృక్ చేత్యతే ఖమివైవాంత సంకల్ప ఇవ చేతస. అప్పుడు అంతవరకు కారణమందు లీనమై ఉన్న శబ్ద తన్మాత్ర ఆకాశ రూపాన్ని ధరిస్తోంది. తన్మాత్ర, ఆ తన్మాత్రతో అంటే తన్మాత్ర అంటే బీజం లాంటిది, విత్తనం లాంటిది. ఆ విత్తనం భూమిలో వేస్తే మహావృక్షమైనట్టుగా అట్లాగే ఈ తన్మాత్ర అనేది బీజరూపంగా ఆయనలో ఉంది. అది ఆకాశ రూపాన్ని ధరించింది. శబ్ద తన్మాత్ర ఆకాశ రూపాన్ని ధరించింది. దేనివల్ల అంటే ఆ పరమాత్మలో కలిగిన ఆ స్పందన వల్ల. ఈ స్పందన ఎందుకు కలిగింది అంటే అవిద్య వల్ల కలిగింది. ఎవరికి అవిద్య?
అంటే అందరికీ ఎవరెవరైతే సృష్టిని చూస్తున్నారో వారికి అందరికీ అవిద్య. అయితే ఉన్నది ఆ పరమాత్మ ఒకడే కదా అంటే ఆయనకు అవిద్య అని చెప్పకూడదు, చెప్పలేము అలా. ఎందుకంటే ఆయన ఎప్పుడూ అలాగే ఉన్నాడు కాబట్టి దాని నుంచి విడిపోయిన స్పందన ఏదైతే ఉందో అదో జీవుడయ్యాడు. ఆ జీవుడికే ఈ అవిద్య. దీన్ని పోగొట్టుకోవటం, ఈ అవిద్యని పోగొట్టుకోవటమే ప్రధానం. పోగొట్టుకున్న తర్వాత మనం పరమాత్మే అయిపోతాం, ఆ స్థితిలో ఉంటాం. అలా ఆకాశ రూపాన్ని ధరించింది. దాని తర్వాత ఏం జరిగింది అంటే తదేవా నిలతాం వేత్తి నిజ సత్తాత్మికాం స్వయం అంతర్గత స్పర్శరసాం పవన స్పందతామివ. ఇదివరకు చెప్పిన క్రమంలోనే, ఆ క్రమంలోనే మళ్ళీ ఆ ఆకాశంలో ఒక స్పందన, ఆకాశ రూపమైన ఆ పరమాత్మలో ఒక స్పందన, భూతాకాశ రూపమైన ఆ బ్రహ్మమే స్పర్శ తన్మాత్రతో కలిసి స్థిరమైన వాయువు చంచలమైనట్లుగా అనిలత్వాన్ని అనుభవిస్తోంది. అంటే అనిల అంటే తెలుసు కదా, వాయువు. ఆ వాయుత్వాన్ని అనుభవిస్తోంది. ఇదే వాయువు యొక్క పుట్టుక. ఆకాశం నుంచి వాయువు ఇలా పుట్టింది. తదేవా భాసతామేతి నిజ సత్తాత్మికాం స్వయం కోశస్థితా లోకలవాం తేజ ప్రకటతామివ. వాయురూపాన్ని ధరించిన బ్రహ్మమే తేజఃప్రకాశంలాగా రూపతన్మాత్రతో కలిసి తేజోమయత్వాన్ని పొందుతోంది. ఇదే అగ్ని సృష్టి. అగ్ని ఇలా వాయువు నుంచి సృష్టింపబడింది. వారిద్దరికీ చాలా మైత్రి. వాయువు అగ్నికి చాలా దగ్గర ఫ్రెండ్షిప్ అని చెప్తారు కదా. గాలి వేస్తూ ఉంటే వాయువు అలా రగులుతుంది. మరి అదే చిన్న దీపానికి గాలి వేస్తే మాత్రం ఆరిపోతుంది. అందుకే చెప్తారు ఎప్పుడు చిన్నగా ఉండొద్దు, సుభాషితం అవుతుంది, మంచి సుభాషితం అది. చిన్నగా ఉంటే నీ మిత్రుడు కూడా నేను ఆర్పేస్తాడు, పెరుగు పెద్దవాడివి కా, అప్పుడు నీకు అది సహకరిస్తుంది అని ఒక సుభాషితం. ఎట్లా ఉంది చూడండి, మంచి మంచి మాట. అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే పెరగటం అంటే విశాల దృష్టి, ఆ విశాల దృష్టిని పెంచుకోవాలి అని కూడా అర్థం. ఇక్కడ వాయువు నుంచి అగ్ని సృష్టి అలా అయింది. తదేవ జలతాం యాతి నిజ సత్తాత్మికాం స్వయం అంతస్థితా స్వాదలవాం సలిలం ద్రవతామివ. తేజోరూపాన్ని పొందిన బ్రహ్మమే రసతన్మాత్రతో కలిసి స్వసత్తాత్మకమైన జలత్వాన్ని, నీరు ద్రవత్వాన్ని పొందినట్లుగా పొందుతోంది. నీరు ఎట్లాగైతే ద్రవత్వాన్ని పొంది పారుతుందో అలాగే ఆ జలత్వాన్ని పొందింది ఆ పరబ్రహ్మ. అగ్ని నుంచి జలం వచ్చింది. తదేవావనితాం వేత్తి స్వచిత్తైకాత్మతామయీం అంతస్థగంధ తన్మాత్రాం ఉర్వీ స్థైర్యకలామివ. భూమి గట్టిపడేలాగా జలరూపాభిమాని అయిన బ్రహ్మమే గంధ తన్మాత్రతో కలిసి తన చిత్తంతో ఒకటి అయిన పృథివీ భావాన్ని పొందుతోంది. అంటే దానికన్నా వేరే కాదు, ఇవన్నీ జరుగుతోంది ఆ పరబ్రహ్మలోనే జరుగుతున్నాయి, ఒక స్పందనతో జరుగుతున్నాయి అంతే. అలా జరగటం వల్ల ఇవి అలల్లాగా పుట్టి అలల్లాగా మళ్ళీ ఆయనలోనే కలిసిపోతున్నాయి అని చెప్పేందుకోసమే ఉపనిషత్తులు చెప్పాయి తప్ప ఆ క్రమ సృష్టి వల్ల వచ్చాయి కాబట్టి ఇవి మళ్ళీ క్రమంగానే వెళ్ళి కలుస్తాయి అనే నియమం ఏమీ లేదు. ఎలాగైతే మనం తయారు చేసిన ఒక పదార్థాన్ని క్రమంగా తీసుకెళ్ళి కలపాలి అనేం లేదు. అది ఒకసారికే అట్లా కలిసిపోతుంది. అప్పటి వరకు కట్టిన ఇల్లు ఇసుకలో కడతాడు పిల్లవాడు, కట్టి ఏం చేస్తాడు, ఒకసారికి ఇలా అంటాడు. అంటే మొత్తం అంత కట్టిన విధంగానే ఒకటొకటే కూలిందా, లేదా పూర్తిగా ఒకేసారి కూలిపోయింది. అందువల్ల ఇది ఒకటొకటిగా వచ్చింది, ఒకటొకటిగా వెళ్ళి కలవాలి అనే నియమము క్రమం ఏమీ లేదు. అలా ఎందుకు చెప్పారు అంటే అది ఒక స్థాయి వాళ్ళ కోసం చెప్పిన మాట అంతే. అది పూర్తిగా అదే సిద్ధాంతం అని కాదు. అలా అనేక విధాలుగా పాపం ఉపనిషత్తు మనకి చెప్తుంది. మన మీద ఉన్న ఒక దయ, కరుణ ఎలాగైనా వీళ్ళకి అర్థం చేయించాలి అని ఒక అభిప్రాయంతో అలా చెప్తుంది అంతే. అందుకోసం అది కూడా వేదాలు చెప్పిన మాటే కాబట్టి దాన్ని ఇక్కడ గుర్తు చేశారు. తుల్యకాల నిమేషాంశ లక్షభాగ ప్రతీతియత్ నిజం విదః ప్రకచనం తత్సర్గౌఘ పరంపరా. ఏమి సంఖ్య! మనం అనుకుంటాము సున్నా ఎప్పుడో ఏదో కాలంలో కనిపెట్టారు, అప్పటి నుంచే సున్నా వచ్చింది ప్రపంచంలో. అప్పటి నుంచే సున్నా వస్తే ఎవరో ఒక ఆయన జీరో కనిపెట్టారని చెప్తాం కదా. అయితే అప్పటివరకు అసలు జీరో అనేది లేదా ప్రపంచంలో. లెక్కలనే అందరూ 9 తీసుకోవాలి, 10 తీసుకోకూడదు. ఎందుకంటే సున్నా లేదు కదా ప్రపంచంలో. ఏమండి 10 వస్తువులు వద్దండి, నాకు సున్నా లేదు ప్రపంచంలో, ఎలా రాయాలి అని ఏమైనా అనుకున్నారా? అది భ్రమ, అది చాలా తప్పు. ఆయన దాన్ని గుర్తించాడు, ఆయన దాన్ని లోకానికి అందించాడంతే, లేని విషయాన్ని ఏమి చెప్పలా.
సున్నా అప్పటి వరకు అసలు జీరో అనేదే లేదు, దానికి వాల్యూనే లేదు, అప్పటి వరకు ఆయన తీసుకొచ్చి పరిచయం చేశాడు అని కాదు, సృష్టి చేశాడని కాదు. అలా భ్రమించకూడదు. అలా చెప్తారు పాఠాలు పిల్లలకి, వాళ్ళు అదే నిజం అనుకుంటారు. అది ఎవరైనా కావచ్చు, అది మన భారతీయుడే కనిపెట్టి ఉండొచ్చు, లేదా విదేశీయుడే కనిపెట్టి ఉండొచ్చు, అది వేరే విషయం. అప్పటి వరకు యాపిల్ పండు పడేంతవరకు, పడింది న్యూటన్ చూసేంతవరకు ఆ లానే లేదా, ఉంది, దాన్ని గుర్తించాడు ఆకర్షణ అని. అప్పటివరకు మనకు తెలియదా ఒక పెద్ద పదార్థం చిన్న పదార్థాన్ని ఆకర్షిస్తుంది అని తెలియదా మనకి? అప్పటివరకు ఎవరు అయస్కాంతాన్ని చూడలేదా ప్రపంచంలో? అయస్కాంతం ఇనుముని లాగుతోంది కదా, అయస్కాంతం పెద్దదైంది, దాని శక్తి ప్రభావం ఎక్కువగా ఉంది, ఇనుముని లాగుతోంది. అప్పటివరకు ఈ దృశ్యమే ఎవరికంటా పడలేదా? పడే ఉంటుంది, దాని గురించి ఆలోచించే ఉంటారు, కాకపోతే ఒక సిద్ధాంతంగా చెప్పి ఉంటారు అంతే ప్రపంచంలో. అప్పటివరకు యాపిల్ పండే పడలేదా? పడింది పట్టుకోలేదా? తినలేదా? పడింది, పట్టుకున్నారు, తిన్నారు. కానీ న్యూటన్ గారు ఏం చెప్పారు అంటే ఇక్కడ ఇది జరుగుతోంది అని చెప్పారు. అంతకుముందు శాస్త్రంలో తర్కశాస్త్రం అంతా దీని గురించే కదా, అది దాన్ని ఎందుకు ప్రచారం చేయలేకపోయారో మన వాళ్ళు అర్థం కాదు. న్యూటన్ గారికి వచ్చేసింది ఆ పేరు ప్రపంచంలో, ఈయనే కనిపెట్టాడు, ఈ గురుత్వాకర్షణ శక్తిని ఈయనే కనిపెట్టాడు అని. అట్లా ఆయన అదృష్టం, భగవంతుడి సంకల్పం అట్లా ఉందేమో. గౌతమ మహర్షి, ఆ మహర్షి ఆయన గౌతమ సూత్రాల్లో తర్కశాస్త్రంలో ఎంత అద్భుతంగా చెప్పారు ఆ విషయాన్ని. ఇది అసలు ఈ పదార్థాల గురించి తెలుసుకుంటే చాలు, ఈ పదార్థ జ్ఞానంతో మోక్షం వస్తుంది అని కూడా చెప్పాడు ఆయన. ఇది ఆకర్షణ శక్తి కూడా దానిలో ఒకటి, దాన్ని కూడా తెలుసుకుంటే మోక్షం వస్తుంది అని చెప్పాడు. తర్కశాస్త్రం అంతా దీని మీదే కదా. కానీ ఈ విషయం చెప్పడం ప్రధానం కాదు తర్కశాస్త్రానికి, ఈ విషయాల ద్వారా వేదవాక్యాన్ని అర్థం చేయించాలి అని ప్రయత్నం. అందువల్ల అప్పటి వరకు ఈయన చెప్పనంత వరకు లేనే లేదు ప్రపంచంలో. కాదు, ఒకసారి చూడండి తర్కశాస్త్రాన్ని చూడండి, మీకు తెలుస్తుంది. న్యూటన్ గారు చెప్పిన దానికన్నా 100 రెట్లు ఎక్కువగా చెప్పారు. అబ్బో, దాని మీద ఉన్న గ్రంథాలు ఎన్నెన్ని గ్రంథాలు, ముక్తావళి, దీపికలు, ఇవన్నీ గ్రంథాలు, పెద్ద శాస్త్రం అది. దానిలో ఇదంతా చర్చ ఉంది. కానీ అలా అనుకున్నాం మనం, అది ఆయనకే పేరు రావాలి అని. అలా అప్పటి వరకు లేదు అని అనుకోకూడదు. ఇక్కడ ఎంత సంఖ్య చెప్పారు చూడండి ఈ శ్లోకంలో. ఈ సృష్టి అంతా ఎప్పుడు జరుగుతోంది, ఎలా జరుగుతోంది అంటే, కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. ఆయన ఒక 10 రోజులు తీసుకున్నాడు భూమిని సృష్టించడానికి, ఒక 20 రోజులు దీన్ని సృష్టించడానికి తీసుకున్నాడు, ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అలా కాదది. ఈ విధంగా జగత్తు చిన్మయాకారంలో ప్రకాశిస్తోంది. ఇలా ప్రకాశించటం అనేది ఎప్పట్లో జరిగింది, ఎంత కాలంలో జరిగింది అంటే ఆ కాలాన్ని చెప్తున్నారు చూడండి. తుల్యకాల నిమేషాంశ లక్ష భాగ ప్రతీతియత్ అంటే ఒక నిమిషాన్ని 1,00,000 భాగాలుగా విభాగం చేస్తే నిమిషాన్ని 1,00,000 భాగాలు. ఎట్లా అండి ఇది? నిమిషంలో ఉండేది ఎన్ని సెకండ్స్ అండి? 60 సెకండ్స్. ఈ 60 సెకండ్స్, ఈ 60 అనే సంఖ్య, ఈ 60 సంఖ్యని ఆ నిమిషాన్ని 1,00,000 భాగాలు చేయాలి. అంటే ఏమిటి అది? మనకు అందేది కాదు అది. ఆ కాలము మనకి తెలిసేది కాదు, అది మనకు అందేది కాదు, అది కంప్యూటర్ రాసేది కాదు. నిమిషాన్ని 1,00,000 భాగాలు చేయాలి అని అంటే ఏమండి, ఏదో మాట వరస చెప్పేసారు రాయండి మీరు అంటే, అప్పట్లో ఉండి ఉండాలి కదా. అది దశాంశాలు, శతాంశాలు ఇవన్నీ ఉండాలి కదా. లేకపోతే ఈ మాట ఎలా వస్తుంది? ఎప్పటిది ఇది యోగ వాసిష్టం. అందువల్ల ఆ సంఖ్యా విభాగం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది మన శాస్త్రాల్లో. తుల్యకాల నిమేషాంశ 1,00,000 భాగం అంటే నిమిషాన్ని 1,00,000 భాగాలుగా విభాగం చేస్తే లభించే సమయం ఏదైతే ఉందో అంత సమయంలో ఇదంతా జరిగిపోయింది. అలా ఒకసారికి మనం సంకల్పం మనస్సులో ఏదైనా అనుకోగానే టక్ అని అలాగే గుర్తొస్తుంది వెంటనే. మనం ఏదో మన ఊరు గురించి అనుకున్నాం అనుకోండి, ఆ ఊరు, ఆ ఇల్లు అంతా ఇది ఎంతలో జరుగుతోంది అని, ఎన్ని సెకండ్స్లో జరుగుతోంది అని, మిల్లీ సెకండ్ కన్నా తక్కువ, అంత ఆ క్షణంలో ఇదంతా జరిగిపోతోంది అని కూడా వేదాలు చెప్పాయి. మరి ఎలా ఇది? ఆయన నుంచి ఆకాశం వరుసగా పుట్టినట్టుగా చెప్పినప్పుడు, వరుసగా పుట్టేందుకు కొంచెం సమయం కావాలి కదా. ఇది సమయాతీతమైన, కాలాతీతమైన మాటలాగా ఉందే. అదే అది చెప్పిన వేదమే ఇది కూడా చెప్పింది. కాబట్టి క్రమసృష్టి అనేది లేదు. క్రమసృష్టిని ఊరికే మనం అర్థం చేసుకునేందుకే చెప్తున్నామంతే. మన వ్యవహారంలో మనకు అనుభవం అలా ఉండవచ్చు అంతే, అలా ఉంది అనేది సత్యం కాదు కదా. అందుకనే అది అలా అన్ని చోట్ల కాదు. మనం ఇప్పుడు కుండని భావించామనుకోండి, కుండ గుర్తొచ్చింది.
కుండ ఉందా లేదా? మనస్సులో అయితే ఉంది కదా, సృష్టి అయినట్టే కదా. మరి ఈ కుండ సృష్టి కావడానికి ఎంత సమయం పట్టింది? అలా ఆలోచన చేయాలి. అందువల్ల మనం ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకునేప్పుడు ఒకే దృష్టితో కాకుండా మొత్తం అన్నిటినీ కలిపి దాన్ని చూసేందుకు ప్రయత్నం చేయాలి. అలా చూసినప్పుడు అంత క్షణంలో లక్ష భాగంలో జరిగిపోతోంది ఈ పని. ఇదే కోటి కల్పాల కాలం వరకు ప్రకాశించే సృష్టి. ఆ ఒక నిమిషము లక్ష భాగంలో విభాగమైనప్పుడు సృష్టి అయిన ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచం నడిచే కాలం ఎంత అంటే కొన్ని కోట్ల కల్పాలు. అంటే ఏమిటిది, ఎట్లా సాధ్యమని అడిగావు కదా. సాధ్యం కానిది కదా. మరి సాధ్యం కానిది ఉంటుందా ప్రపంచంలో? ఉండదు. మరి ఉన్నట్టుగా కనిపిస్తోందే, అదే అవిద్య, అదే అజ్ఞానం. అది చెప్పటమే ఇక్కడ అభిప్రాయం. అది చెప్పేందుకోసమే ఇది బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఆ మిథ్యాత్వాన్ని చెప్పడం కోసమే ఇది ప్రారంభించారు, అంతే తప్ప వేరే కారణం లేదు. రాముడు అడిగిన క్రమ సృష్టికి సమాధానం దీనినే వేదాలు కూడా చెబుతున్నాయి. ఆ వేదాల్లో ఎందుకు అలా చెప్పారు అనే దాన్ని ఇప్పుడు అర్థం చేయించారు. అదంతా చెప్పి చివరిలో ఈ మాట అనటానికి కారణం అది వారి తెలివి. ఈ విధమైన సృష్టి క్రమాన్ని చూస్తే బ్రహ్మమే ప్రపంచంగా కనిపిస్తోంది అని మనకి తెలుస్తుంది. అలా చూడాలి, అలా మన చేత చూపించాలి. అందుకనే అది ప్రారంభమైంది. శుద్ధం సకృత్ ప్రభాతాంత దృశ్యమధ్యమనామయం ఉదయాస్తమయోన్ముక్తం బ్రహ్మతిష్ఠత్యనిష్ఠితం. ఇది శ్లోకమంతా ఒక మహావాక్యం. అప్పుడప్పుడు దీన్ని అనుకుంటూ ఉండాలి మనం. కవిం పురాణమనుశాసితారం భగవద్గీతలో వస్తుంది కదా, అది ఒక బ్రహ్మ లక్షణాన్ని చెప్పే ఒక శ్లోకం, అద్భుతమైన శ్లోకం. శుద్ధము, నిత్య ప్రకాశము, సృష్టి ప్రళయాల జన్మస్థానము, అనామయము. ఆమయం అంటే రోగాలు దోషాలు ఇవేవి లేనటువంటిది. ఉదయాస్తమయాలు లేనిది అయిన బ్రహ్మము అనాధారమై స్వమహిమలోనే ప్రకాశిస్తూ ఉన్నది, తనలోనే ప్రకాశిస్తూ ఉన్నది. దానికి వేరే మహిమతోనూ వేరే ప్రకాశంతోనూ పని లేదు. అటువంటిది అది శుద్ధమైంది. సకృత్ ప్రభాతాంత అంటే దృశ్యం, సకృత్ ప్రభాతాంతర్దృశ్యం అంటే నిత్య ప్రకాశ స్వరూపము. దృశ్యమధ్యం అనామయం ఉదయాస్తమయోన్ముక్తం బ్రహ్మతిష్ఠతి అనిష్ఠితం. ఇలా చెప్పడంతో అశుద్ధమైన జడము ప్రకాశించినప్పటికీ కూడా బ్రహ్మము శుద్ధమే అయి ఉంది అని చెప్పటం. జడం మరి అశుద్ధం కదా, మరి అశుద్ధం ప్రకాశిస్తే ఆయన కూడా అశుద్ధం అయిపోయాడా అంటే అలా ఆయన అశుద్ధం కాలేదు. నీలో కుండ పుట్టినంత మాత్రాన కుండవైపోయావు నువ్వు, కాలేదు కదా. అలాగే అది కలలో వచ్చిన కుండ లాంటిది కాబట్టి దానితో ఏ మార్పు నీలో రాలేదు కాబట్టి దీన్నే మనం చూసినప్పుడు ఆ బ్రహ్మలో ఈ సృష్టి పుట్టింది సంకల్ప రూపంగా అన్నా కూడా ఆయనకి అశుద్ధత్వం అనేది రాదు. ఆయన నిత్యశుద్ధుడై ఉంటాడు. నిత్యశుద్ధ స్వరూపంగా ఆ పరమాత్మని తెలుసుకోవాలి. జడానికి పరిమితి ఉంది, బ్రహ్మ అపరిమితమైనది. అది మనం మర్చిపోకూడదు. అపరిమిత బ్రహ్మ, జడం పరిమితం. ఈ రెండింటికి మరి ఉన్న తేడా ఇదే. దీన్ని బట్టి చూసినప్పుడు ఆ బ్రహ్మ సత్యత్వం అనేది మనకు తెలుస్తుంది. బుద్ధం సదపవర్గం తత్ ససర్గమపి సత్సమం అబుద్ధం సర్గరూపాత్మ విసర్గమపి తత్సదా. ఈ పరమార్థ సత్తయందు సృష్టి స్థితి ప్రళయాలు ఉన్నా కూడా విరోధం లేదు. సముద్రంలో అలలు ఉన్నా కూడా సముద్రానికి ఏ విరోధము లేదు. ఆ అలలు ఉండటం మంచిదైంది. ఆ అలల వల్ల మనం వేసే ఈ గలీజ్ అంతా తీసుకొచ్చి బయటపడేస్తాడు ఆయన, ఆ సముద్రుడు. మనం వేస్తాం ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ళు ఇవి వేస్తారు కదా, అక్కడ వేసి సముద్రాన్ని అంతా పాడు చేస్తారు కదా. ఆ సముద్రంలో ఉన్న జల జంతువులు వీటిని తిని వాటికి రోగాలు వచ్చి వాటిని తినే జనానికి రోగాలు వస్తున్నాయట. అందువల్ల ఈ పొరపాటు చేయొద్దు అని చెప్తారు. అది ఏం చేస్తుంది, సముద్రం ఒకసారి ఉగ్ర రూపాన్ని ధరించి తీసుకొచ్చి అంతా బయటపడేస్తుంది. మనం వేసిన అశుద్ధం అంతా తీసుకొచ్చి బయట వేసేస్తుంది. అది ఎప్పుడు శుద్ధంగా ఉంది. అట్లాగే పరమాత్మ అనుకోండి పోనీ. ఇది ఈ అశుద్ధమైనది ఆయన్ని అశుద్ధం చేయలేదు. ఆయన ఎప్పుడు నిత్యశుద్ధంగా ఉంటాడు. అజ్ఞానంతో కప్పబడి ఉన్నప్పుడు ఈ భేదాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రబుద్ధమైనప్పుడు ముక్తిని పొందుతాడు. అప్పుడు ఈ భేదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది మన అజ్ఞానాల మీద ఆధారపడి ఉంది తప్ప ఆ పరబ్రహ్మ మాత్రం ఎప్పుడు శుద్ధంగా ఉంటాడు అని. బ్రహ్మము
పరమార్థ సత్యము, వైషమ్యరహితము అని చెప్పడం. అక్కడ ఒక పదం వాడారు ఇక్కడ కదా, సత్ సమం. సత్ అయి ఉంది, సమమై ఉన్నది. సత్ అంటే ఏమిటి? పరమార్థ సత్యం. సమం అంటే వైషమ్యరహితం, విషమ బుద్ధి లేనటువంటిది అది. చిద్బ్రహ్మ యద్యథా ఏన బుధ్యతే స్వాత్మనాత్మని తత్తానుభవతి సర్వం సర్వాంగశక్తిమత్. ఎవరు ఎలా తమ అంతరమందు అంటే తమలో తాము ఎవరు ఎలా అయితే బ్రహ్మ వస్తువును గ్రహిస్తారో అది వారిలో అలాగే ప్రతిఫలిస్తూ ఉంటుంది. నువ్వు ఎలా తీసుకుంటావో దాన్ని నీకు అలా కనిపిస్తుంది. ఒక రాయిలోనే భగవంతుడిని ఒకడు చూశాడు, కొల్చాడు, ఆ ఫలాన్ని పొందాడు. అయ్యోయ్యో ఇది రాయి, ఇది విగ్రహం, ఇది దీన్నేమిటి కొల్చేది అన్నవాడు వాడు అలాగే ఉన్నాడు. ఇది భగవద్ విషయంలో జరుగుతోంది లోకంలో. అలాగే బ్రహ్మ విషయంలో కూడా ఎవరు ఎలా గ్రహిస్తారో వారికి అలా అటువంటి అనుభవమే కలుగుతోంది, అటువంటి ప్రతిఫలమే వాళ్ళకి వస్తోంది. ఎందుకంటే సర్వానుగుణమైన మాయాశక్తి పలు రూపాలలో బ్రహ్మలో ఉంది. సర్వానుగుణం, అందరినీ ఒక అనుసరించి ఉండే ఒక గుణం. నువ్వు ఎలా అనుకుంటే అలా, నీ భావన ఎలా ఉంటే అలా. నువ్వు భావన బాగా చేస్తే నీకు మంచి భావన వల్ల నా పరబ్రహ్మ భావన కలుగుతుంది అని మనకే విడిచిపెట్టారు. తత్సత్యం చిద్విలాసత్వాత్ నిత్యానుభవరూపత తదసత్యం మనఃషష్ఠాత్ సర్వాఖ్యా నిగతం యతః. అందువల్ల ఈ జగత్తు బ్రహ్మ యొక్క విలాసము కాకుండా వేరు కాదు అని చెప్పటం ఇక్కడ అభిప్రాయం. ఆయన యొక్క విలాసం ఇది. ఆ బ్రహ్మ యొక్క విలాసమే ఈ సృష్టి. మనస్సు మొదలైన ఇంద్రియాలు బహిర్ముఖం వల్ల చూసేవి. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ. పరాంచి ఖాని అంటే బయట చూసేవిలాగా, ఖాని అంటే ఇంద్రియాలు, ఇంద్రియాల్ని వ్యతృణత్ స్వయంభూ. బ్రహ్మగారు అలా సృష్టి చేశారు కాబట్టి ఇంద్రియాలు ఏం చేస్తాయి? బయట చూస్తాయి. అందువల్ల పై పై చూపులు నిన్ను కనలేవు, నాపై దయతో లోచూపివు. పై పై చూపులు నిన్ను చూడలేవు. అందువల్ల ఏం చెయ్యి అంటే నాపై దయతో లోచూపివు, నాకు లోన చూసే చూపు నువ్వు. ఎందుకంటే ఇంద్రియాలతో చూస్తామంటే కనిపించేవాడివి కావు. అందువల్ల ఈ ఇంద్రియాలు బహిర్ముఖ వృత్తి వల్ల చూచేవి, వినేవి, అనుభవించేవి కేవలము నామరూపాలతో నిండిన కల్పనయే. కనుక అసత్యాలవుతున్నాయి ఇవి. ఇవి చూసేది సత్యమని అనుకోకూడదు. శాస్త్రీయమైన చిద్విలాస దృష్టితో చూస్తే జగత్తు కూడా పరమార్థ సత్యమైన బ్రహ్మమే అని తెలుస్తుంది. శాస్త్రీయ దృష్టితో చూడాలి. అంటే శాస్త్రాల్లో చెప్పే దృష్టి, ఆ దృష్టితో చూడాలి మనం. మరి సత్యానికి అసత్యత్వం ఎందుకు వచ్చింది అనే ప్రశ్న. సత్యానికి అసత్యత్వం ఎట్లా వస్తుంది అంటే అది భ్రాంతి వల్ల కలిగింది. మళ్ళీ మొదటికే వచ్చారు. మళ్ళీ శ్రీరాముడికి ప్రశ్న పుడుతుందేమో, మనలాంటి వాళ్ళైతే మళ్ళీ అడుగుతాం. అయితే ఆ భ్రాంతి ఎలా పుట్టింది? భ్రాంతి అంటుంటే మళ్ళీ దాన్ని అడిగితే ఎట్లా? అవిద్య, అజ్ఞానం అది ఎలా పుట్టిందో, ఎందుకు పుట్టిందో, పుట్టింది అదేం చేస్తోంది? సత్యాన్ని అసత్యంగా చూపిస్తోంది. అందువల్ల దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చెయ్యి. యథైతత్సరణం వాయౌ తథా సర్గః స్థితః పరే అసత్కల్పేపి సత్కల్పః సత్యే సత్య ఇవాపి చ. వాయువునందు చలనం ఉన్నట్లుగా పరబ్రహ్మలో జగత్తు ఉన్నది. వాయువు చలించేటప్పుడు ఉన్నట్లుగా తోస్తోంది, చలనము లేనప్పుడు లేనట్టుగా కనిపిస్తోంది. అజ్ఞానం ఉన్నంత వరకు జగత్తు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అజ్ఞానం తొలగిన వెంటనే అది లేనట్టుగా కనిపిస్తుంది. వాయువులో చలనం కలిగితే వాయువు ఉందని, చలనం కలగలేదు అంటే అమ్మో ఉక్కపోస్తోంది, వాయువు లేదు అన్నట్టుగా ఎలా అయితే మనం అనుకుంటామో అలాగే ఇది ఉన్నంత వరకు ఈ జగత్తే కనిపిస్తుంది. ఈ అజ్ఞానం పోయిన తర్వాత బ్రహ్మే కనిపిస్తుంది. ఆ బ్రహ్మ దర్శనం చేస్తే జ్ఞానాన్ని గురుకృపతో మనం వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఏ ఏ మార్గాల్ని మనకు చూపించారో ఆ మార్గాల్ని పట్టుకుని ఆ మార్గంలో సాధన చేస్తూ ప్రయత్నం చేసి గురుకృప వల్ల ఆ జ్ఞానం పొందే ప్రయత్నం మీరందరూ కూడా చేయండి. మీకు అందరికీ ఆ జ్ఞాన సిద్ధి కలగాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.